హాయ్ ఈటింగ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి. అవే క్రంచీ చీజ్ బాల్స్. ఇవి పెద్దలకి పిల్లలకి అందరికీ నచ్చే స్నాక్ ఐటెం అండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయించుకుని తింటారు. అసలు ఎన్ని తిన్నామో లెక్కే ఉండదు, అంత బాగుంటుంది. దీన్ని టమాటా కెచప్తో తింటే అదిరిపోతుందండి. మరెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఉడకబెట్టిన 3 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని మెత్తగా గడ్డలు లేకుండా బాగా మెదుపుకోవాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనికి వాటర్ అనేవి ఏవి యాడ్ చేయక్కర్లేదండి, బంగాళదుంపల్లో ఉన్న తడి మొత్తం సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత చీజ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఈ మధ్యలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ ముక్కను కూడా పెట్టుకొని మొత్తం అంతా క్లోజ్ అయ్యే విధంగా చేసి మళ్ళీ ఒకసారి బాగా ఉండ చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బాల్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్లో ఈ ఉండల్ని డిప్ చేసి ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసి పొర్లించాలి. ఇలా పొరుపుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల మిగతా బ్రెడ్ క్రమ్స్ అనేవి రాలిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఈ బాల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కాక మాత్రమే వేయాలండి, లేదంటే విడిపోతాయి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయించేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అవి పీల్ చేస్తుంది. అంతే అండి, ఎంతో క్రంచీ అయినా టేస్టీ అయినా చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో ముందుగానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.